Hello story lovers, welcome back to my channel Cherava Priya part 103. ఏవైందిరా ఎందుకలా మొహం వేలాడేసుకుని బయటకొచ్చావు అని రఘురాం అడిగేసరికి తనని వాళ్ళ నాన్నని కలపడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందని నేను అనుకోలేదు డాడీ. దాదాపు 6 months నుంచి ట్రై చేస్తున్నా తనలో ఎలాంటి మార్పు లేదు. ఎప్పుడు వాళ్ళ నాన్న టాపిక్ వచ్చినా మౌనంగా మారిపోతుంది అన్నాడు విజ్జు. ఆడపిల్లలు అంతేరా, ఏదైనా మనసుకి తీసుకున్నారంటే అంత ఈజీగా వాళ్ళ మనసు మార్చుకోలేరు. నేను కూడా మీ అమ్మని నీ భార్య విషయంలో 7-8 నెలల నుంచి మార్చడానికి ట్రై చేస్తున్నాను. తను మారుతుందా? తను కూడా అంతే. ఇంకా ఇది వరకు కనీసం అరిచి గొడవైనా చేసేది. ఈ మధ్య విని సీరియస్గా ఒక చూపు చూసి ఊరుకుంటుంది. దాన్ని బట్టి నేనేం అర్థం చేసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాను అన్నాడు రఘురాం. తండ్రి చెప్పిన విధానానికి విజ్జు నవ్వుకుంటూ, డాడీ నేను ఆఫీస్లో అందరికీ బోనస్లు ఇవ్వాలని అనుకుంటున్నాను అనగాని, మంచి విషయమే కదా, ఇది మనందరికీ గుడ్ న్యూస్. నువ్వు నాకొక్కగానొక్క వారసుడివి కాబట్టి నీకు సంబంధించిన ఏ గుడ్ న్యూస్ అయినా అది ఆఫీస్ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాల్సిందే కదా. ఇంక్రిమెంట్లు, బోనస్లు, సెలబ్రేషన్ సంగతి నేను చూసుకుంటాను. అమ్మాయిని నువ్వు చూసుకో. మీ అమ్మకి నేను చెప్తాను అనగానే, ఇప్పటికైనా మమ్మీలో మార్పు వస్తుందా డాడీ అనగానే, కోడలు ప్రెగ్నెంట్ అయింది కదా, ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను అన్నాడు. హోప్ ఫర్ ది బెస్ట్ అని విజ్జు అనుకుంటూ ఉంటే, సరేరా నేను ఇంటికి వెళ్ళి మీ మమ్మీకి విషయం చెప్పి ఆఫీస్లో అందరికీ బోనస్ ఇవ్వమని మేనేజర్కి చెప్తానంటూ రఘురాం వెళ్ళిపోగా, బాబు ఇక పైన అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని మణెమ్మ అనగాని, అవును మణెమ్మ ఆ బాధ్యత నీదే అనగాని, అయ్యో మీరు ప్రత్యేకంగా చెప్పాలా, నేను చూసుకుంటాను బాబు, కాలు కూడా కింద పెట్టనివ్వను అనగాని, నీకు ఒక్కదానికి కష్టం అవుతుంది, పైగా మీ మేడం గారు బాగా మొండిది కాబట్టి నువ్వు చెప్పిన మాట వినకపోవచ్చు, అందుకే మరొక 2 పని మనుషుల్ని పెట్టాలని అనుకుంటున్నాను అనగానే, ఇంకా నయం ఈ మాట అమ్మాయి గారు గనుక వినాలి, దాని మీద గంట సేపు లెక్చర్ ఇస్తారు. అవసరం అంటారా? అయినా నేనేమైనా 10 మంది కడుపుతో ఉన్న వాళ్ళని చూసుకుంటున్నానా? ఒక్క అమ్మాయి గారిని నేను చూసుకోలేనా అనగానే, ఒక్క అమ్మాయి గారు 10 మంది సైన్యంతో సమానం అని అన్నాడు విజ్జు నవ్వుతూ. ఊరుకోండి బాబు మీరు మరీను అని ఆవిడ నవ్వడంతో విజ్జు కూడా నవ్వుతూ వెంటనే సంజయ్కి ఫోన్ చేయడంతో, హలో బావా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని ఆఫీస్లో ఉన్న సంజయ్ పక్కకొచ్చి మాట్లాడుతుంటే, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను అన్నాడు విజ్జు. ఏంటి బావగారు, అది కొంపదీసి మా చెల్లెలు మా నాన్నగారిని క్షమించానని చెప్పిందా ఏంటి అనగానే, అది ఎప్పటికి జరుగుతుందో నాకు తెలియదు కానీ నువ్వు మామయ్య కాబోతున్నావు అన్నాడు విజ్జు. ఒక క్షణం సంజయ్ ఏం విన్నాడో అర్థం కాక, నాకు అర్థం కాలేదు బావా అనగానే, ఓర్ని నువ్వు మామయ్య కాబోతున్నావు అంటే నీ చెల్లెలు ప్రెగ్నెంట్ రా అనగానే వెంటనే తెగ సంబరపడుతూ యాహూ అని గట్టిగా అరవడంతో అటుగా వెళ్తున్న ఎంప్లాయీస్ అందరూ సంజయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే, సారీ అని అందరికీ చెబుతూ ఉంటే, నెమ్మదిగా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు అనగానే, ఆల్రెడీ అయ్యారు, ఇంత గుడ్ న్యూస్ ఇంత మెల్లగా చెప్తావేంటి బావా అనగానే, మరైతే ఏం చేయమంటావు, మైక్ పట్టుకొని వచ్చి నీ ఆఫీస్ ముందు నిలబడి మైక్లో అనౌన్స్ చేయమంటావా అన్నాడు విజ్జు వెటకారంగా.
చూడడానికి గంభీరంగా కనిపిస్తావు గానీ నీకు కూడా వెటకారాలు ఎక్కువే బావా అని సంజయ్ వెటకారంగా అనగానే, మరి లేకపోతే ఏంటి అని విజ్జు అనగానే, అయితే సాయంత్రానికి అమ్మని నాన్నని అందరినీ తీసుకొనొచ్చి సెలబ్రేట్ చేసుకుందాం అనగానే, మీ చెల్లేమంటుందో తెలీదు, పైగా పోయినసారి మీ నాన్నగారి పుట్టినరోజుకి చెప్పపెట్టకుండా మీ ఇంటికి తీసుకొచ్చానని నాతో 2 వారాలు మాట్లాడలేదు. ఇప్పుడు మీతో ఈ విషయం చెప్పినందుకు ఏమంటుందో ఏంటో తెలీదు అనగానే, తనేదో అంటుందని నేను మా చెల్లి గర్భవతిగా ఉంటే రాకుండా ఎలా ఉంటాను బావా, మేం సాయంత్రం వస్తున్నాం అంతే అని సంజయ్ ఫోన్ పెట్టేశాడు. సాయంత్రానికి పని మనిషి ఇచ్చిన జ్యూస్ తాగుతూ బాల్కనీలో కూర్చున్న ఐశ్వర్య హాల్లో మాటలు వినిపిస్తూ ఉంటే, హాల్లోకి వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న సంజయ్ సంగీత వాళ్ళ నానమ్మ కనిపించేసరికి విజ్జు వైపు చూడడంతో విజ్జు ఏం మాట్లాడకుండా మెడ రుద్దుకుంటూ ఉంటే, నానమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉందని వాళ్ళ నాయనమ్మ ముందు మోకాళ్ళ మీద కూర్చుని అడిగింది ఐశ్వర్య. బాగానే ఉంది బంగారం అని ఆవిడ చెప్పి, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ముని మనవడు పుట్టబోతున్నాడంట కదా అని అనగానే ఐశ్వర్య నవ్వుతూ, ఏం మాట్లాడకపోతే కంగ్రాచులేషన్స్ బేబీ అని సంగీత కౌగిలించుకొని చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడంతో, కంగ్రాచులేషన్స్ ఐషు అని సంజయ్ కూడా చెప్పేసరికి, థ్యాంక్స్ అన్నయ్య అని అంది ఐశ్వర్య. విజ్జు వాళ్ళ అమ్మా నాన్న కూడా శుభాకాంక్షలు తల్లి అని చెప్పడంతో చిన్నగా తలాడించి ఊరుకోవడంతో, భగవంతుడా ఎందుకు స్వామి ఇంత దిగులుగా మార్చేశావు అని విజ్జు నీరసంగా అనుకుంటూ ఉంటే, ఎవరు పుడతారని అనుకుంటున్నారు బాబు అని ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు అడిగేసరికి, అదేంటత్తయ్య అలా అడిగారు అంటే, అదే మీ అమ్మమ్మ గారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని చాలా బాధపడ్డారని పెళ్లికి ముందు ఒకసారి ఐశ్వర్య చెప్పిందిలే, ఆవిడ మళ్ళీ మీ కడుపున పుడతారేమో అనగానే, నిజంగా మా అమ్మమ్మ పుడితే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది అత్తయ్య అన్నాడు విజ్జు. ఐశ్వర్య ఏమీ మాట్లాడకపోవడంతో పని మనిషి అందరికి పకోడీలు వేసి తీసుకుని రావడంతో అందరూ తింటూ ఉంటే, నువ్వు కూడా తిను ఏం కాదులే అని విజ్జు ఐశ్వర్య పక్కన కూర్చుంటే, ఆయిల్ ఫుడ్ తినొద్దని నువ్వే చెప్పావు కదా అనగానే, ఎక్కువగా తినొద్దు అన్నాను, అసలు తినొద్దని చెప్పలేదు అని అంటూ తినమన్నట్టుగా చెప్పడంతో పకోడీ తింటూ కూర్చుంది ఐశ్వర్య. ఈలోపు జానకి రఘురాం విజ్జు వాళ్ళ నానమ్మ కూడా రావడంతో వాళ్ళని చూసి ఐశ్వర్య విజ్జు ఆశ్చర్యపోతూ ఉంటేనే, బంగారు తల్లి నీళ్లు పోసుకున్నావంట కదా నిజమేనా అని విజ్జు వాళ్ళ నానమ్మ అడిగేసరికి, అంటే డాక్టర్ అబద్ధం చెప్పాడనుకుంటున్నావా అని విజ్జు వెటకారంగా అడగడంతో, అదేం కాదులేరా బడవ అని అంది ఆవిడ. ఆ మాటకు అందరూ నవ్వుకుంటూ ఉంటే, ఇక ఆ రోజు అందరూ అక్కడే గడిపేసి రాత్రికి ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు సంగీత భోజనాలు ప్రిపేర్ చేస్తూ ఉంటే, వెళ్ళి వియ్యపురాలికి వంటగదిలో ఏదైనా సహాయం చేయొచ్చు కదా అని అన్నాడు బయట నిలబడి ఉన్న జానకి దగ్గరకొచ్చిన రఘురాం. తన కూతురికి పుట్టబోయే బిడ్డ కోసం తను చేసుకుంటుంది, మధ్యలో నాకేంటి సంబంధం అనగానే, వాడు నీ కొడుకు బిడ్డ కూడా, నీకు కూడా బాధ్యత ఉంటుంది, సరే నువ్వు లైఫ్ లాంగ్ వాడిని ఎత్తుకోనని చెప్పు, నేను నిన్ను మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా అడగను అన్నాడు రఘురాం. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.